హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ పై పలుమార్లు భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. దాంతో ఆయనపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నికేష్ కుమార్ బంధువుల నివాసాల్లో సైతం ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, ఏంటి నికేష్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నికేష్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నార్సింగ్ లో ఉండేటటువంటి నికేష్ కుమార్ నివాసంతో పాటు ఆయన సన్నిహితులు బంధువులు సుమారుగా 30 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సోదాల్లో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారుగా 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక నికేష్ కుమార్ నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు భారీగా విలువైనటువంటి డాక్యుమెంట్లను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ఎక్కువగా కూడా ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు భూములకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నికేష్ కుమార్ బంధువులతో పాటు ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నికేష్ కుమార్ అవినీతి భాగవతం మీద ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అతని మీద నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా పలు బృందాలుగా ఏర్పడి ఈ రోజు ఈ సోదాలను కంటిన్యూ చేశారు. 2013లో వరంగల్లో మొదటి పోస్టింగ్ పొందారు నీటిపారుదల శాఖలో ఏఈగా నికేష్ కుమార్. అప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఇటు నీటిపారుదలకు సంబంధించినటువంటి సర్వేలతో పాటు ఆ తర్వాత ప్లాన్ల తయారీ, డ్రాయింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. అయితే ఏదైనా పనులకు సంబంధించినటువంటి అంచనాల నిర్వహణ, రికార్డుల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలకు సంబంధించి సుమారుగా 30 రకాల విధులు బాధ్యతలు చేపడుతూ ఉంటారు. అయితే ఈ పనులు చేపట్టేటప్పుడు భారీగా అవినీతి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సర్వేలు తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి సమయంలో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసు ఇటు ఏసీబీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. మరోవైపు ఇక ఈ నికేష్ కుమార్ నివాసంతో సోదాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు కేజీల కొద్ది బంగారం కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎక్కువగా ఆయన అవినీతి సొమ్ముతో ల్యాండ్లను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఫామ్ హౌస్లను కొనుగోలు చేయడంతో పాటు అలాగే వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ఈ వ్యవసాయ భూములు ఈ భూములకు సంబంధించిన పత్రాలన్నీ కూడా బినామీల పేరుతో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా సోదాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం 100 కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఇంకా అదనంగా ఇంకా ఎక్కువ మొత్తంలో లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నాడు. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.